అభి గురించి వసుకి లేనిపోనివి చెప్పావు. అవన్నీ నిజమని అభిని నిష్ఠూరమాడాను. వాణ్ణి చాలా కోప్పడ్డాను. ఇక చాలుదినా, ఇంతటితో ఆపేయి. మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. ఏంటా ఆంటీ, ఇంతకు ముందు మావయ్య గారు మాత్రమే తిట్టేవారు, ఇప్పుడు అత్తయ్య కూడా ఫైర్ అయిందేంటి? ఆహా, అది మా వదినకి నాపై ప్రేమ ఎక్కువైనప్పుడు ఇలాగే అంటుంది. ఏంటి కవరింగా? ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? పెద్దవాళ్ళం మేమేదేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకెందుకు? ఏ నా ముందే అత్తయ్య ముందు మాటలు పడ్డావని నా మూషియా? నా మోషినా పాడా? ఇలాంటి వాటి నేను అస్సలు లెక్క చేయను, దులుపుకుని పోతా. అవునలే, దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోత చెల్లిస్తుందా ఏంటి? ఎవరిని దున్నపోతంటున్నా? మిమ్మల్ని కాదులే ఆంటీ, దున్నపోతున్నాను. అయితే ఓకే. అవును, ఇంతకి దోషం ఏంటంటీ? అదే అర్థం కావట్లేదే, సగం మాట్లాడి ఆపేశారు. మీరు సగమే విన్నానని చెప్పండి. అన్ని సగం సగం పనులు చేసి ఎలా ఆంటీ? ఏంటే నా మీద సెటల్ వేస్తున్నావా? ఒక విషయం అడుగుతానా ఆంటీ? మనం ఎన్ని ప్లాన్లు వేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాం. ఒక్కోసారి నాకే ఎందుకు ఈ ప్లాన్ వేసామని చురుక్కుమంటుంది. మీకేమనిపించదా? అనిపిస్తే నేను సుమంగళ్ ఎందుకు అవుతానే? అవును, అనిపించుంటే నిజంగానే సుమంగలిగా ఉండేవారు. అంటే ఏంటి అర్థం? నా వల్లే నా మొగుడు పోయాడనా? నాకు మనసుందే, అప్పుడప్పుడు అది చివుక్కుమంటుంది. సర్లే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ ఆ దోషం సంగతి తెలుసండి. నన్ను చూసి ఆ తోడు దొంగలు టాపిక్ మార్చేశారు. మీ అత్తయ్యతో చెప్పి వాళ్ళని అడిగిద్దామనుకుంటే తానే నాపై కోప్పడింది. ఇక నేనే ఏదో విధంగా ఆ విషయం తెలుసుకుంటాను. వెళ్ళి ఆ పనిలో ఉండండి. చెప్పాలి. మమ్మీ ఈ రోజు స్కూల్లో ఒలింపిక్ టెస్ట్ పెట్టారు. అందులో నేనే ఫస్ట్ వచ్చాను తెలుసా? అవునా? అవును, మిస్సులందరూ బన్నీని మెచ్చుకున్నారు. నెక్స్ట్ వీక్ స్కూల్లో ఫంక్షన్ ఉంది మమ్మీ, నాకు ప్రైజ్ ఇస్తారంట. నువ్వు డాడీ తప్పకుండా రావాలి. స్కూల్లో డ్రాప్ చేసేది నేను, ఫంక్షన్కి మాత్రం మీ మమ్మీ డాడీనా? అసలు ఈరోజు నువ్వు టెస్ట్లో ఫస్ట్ రావడానికి, నీకు ఫస్ట్ ప్రైజ్ రావడానికి కారణం ఎవరో తెలుసా? నేను. నువ్వు నా లక్కీ హ్యాండ్ని పట్టుకుని స్కూల్కి వెళ్ళబట్టే నీకు ప్రైజ్ వచ్చింది. అవునా బాబాయ్? మరి నన్ను కీర్తిని కూడా నువ్వే స్కూల్కి తీసుకెళ్తున్నావు, మరి మాకు ప్రైజ్ రాలేదేంటి? ఈసారి బన్నీకి ప్రైజ్ వచ్చింది, నెక్స్ట్ టైం మీకు వస్తుంది. అంటే మీది లక్కీ హ్యాండ్ అన్నమాట. అవును, గోల్డెన్ హ్యాండ్. నా చిన్నప్పుడు నేను చాలా బాగా చదివేవాడిని. మంచిగా మార్కులు తెచ్చుకునేవాడిని. ప్రైజ్లు అన్నీ నాకే వచ్చేవి తెలుసా? నన్ను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అవునవును, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడంలో
అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి రావడంలో, స్లిప్పులు పెట్టి ఎగ్జామ్స్ రాయడంలో నిన్నే ఆదర్శంగా తీసుకోవాలి మరి. వదినా నా సీక్రెట్స్ అన్ని అలా లీక్ చేస్తావేంటదినా? లేకపోతే పిల్లల ముందు ఆ పోజులేంటి? నేను నిజంగానే బాగా చదువుతానే, నేను బెస్ట్ స్టూడెంట్ని. అవునా? 1 minute. పిల్లలు, మీ బాబాయ్కి వచ్చిన మార్కులు చూడండి. ఏ ఇదెక్కడిది నీకు? పొద్దున మీ సెల్ఫ్ సర్దుతుంటే కనిపించిందిలేండి. కనిపిస్తే మాత్రం ఇలా పిల్లల ముందు ప్రదర్శన పెడతావా ఏంటి? ఇలా ఇవ్వు. ఏయ్! బాబాయ్ బన్నీ, మమ్మల్ని కూడా చూడు నువ్వు. తెలుగులో 40, ఇంగ్లీష్లో 36, హిందీలో 30, మ్యాథ్స్లో 38, సైన్స్లో 37, సోషల్లో 36. ఏంటి బాబాయ్ మార్క్స్ అన్ని బోర్డర్లో ఉన్నాయి? బోర్డర్లో సోల్జర్స్లా మీ బాబాయ్ కష్టపడి చదివారు బన్నీ, అందుకే బోర్డర్ దాటకుండా మార్కులు వచ్చాయి. వదినా అరకొర మార్కులతో 10th పాస్ అయ్యి ఏదో స్టేట్ ర్యాంక్ లో పాస్ అయినట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి? 10th లో మాత్రమే ఆర్డినరీగా పాస్ అయ్యాను. ఇంటర్ డిగ్రీలో బ్రహ్మాండమైన మార్కులు వచ్చాయి తెలుసా? ఆ సర్టిఫికెట్స్ కూడా సెల్ఫ్ లో కనిపించే తీసుకురమ్మంటారా? వద్దులే, వద్దు, నీకు దండం పెడతానా? పిల్లల ముందు నా పరువు తీకు. పదండి, ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందురు గాని. హోంవర్క్ కూడా చేయాలి కదా, పదండి. అమ్మయ్యా, పిల్లల పుణ్యమా అని వసు ఇప్పటికి నవ్వింది. మార్నింగ్ నుంచి టెన్షన్ పడుతూనే ఉంది. త్వరగా పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం గురించి కనుక్కోవాలి. యా 1 సెకండ్, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. యా ఇప్పుడు చెప్పండి. యా షూర్ డెఫినెట్లీ ఐల్ కాల్ యూ. యా ఐల్ డెఫినెట్లీ కాల్ బ్యాక్ యూ. ఓకే, యా షూర్. బాబు, పూలు కావాలా బాబు? వద్దమ్మా. చెప్పండి సార్. ఏంట్రా ఇక్కడ ఆపావు? మార్నింగ్ మా ఆవిడ అప్సెట్గా ఉందిరా. లేడీస్ కదరా, ప్రతి చిన్నదానికే కంగారు పడతారు. చీరలో నగలేస్తే సంతోషపడతారు. అదేం లేదులేరా, పూలు స్వీట్స్ తీసుకెళ్తే వాళ్ళ మారం వెంటనే మారిపోతుంది. ఐల్ కాల్ బ్యాక్ యూ లేటర్ సార్. యా షూర్. ఒక్క నిమిషం. సరే. పూలు ఇవ్వమ్మా. ఎన్ని మూరలు కావాలి బాబు? 5 మూరలు ఇవ్వమ్మా. ఎంతమ్మా? 150 రూపాయలు సార్. మార్నింగ్ వసు కూడా టెన్షన్ అయింది. నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు బ్యాడ్ మూడ్లో ఉంది. పూలు స్వీట్స్ తీసుకెళ్తే తన మూడ్ మారుతుందేమో. పూలు ఇవ్వండి. ఎందాక అడిగితే వద్దన్నారు, ఇప్పుడు అడుగుతున్నాను కదా, ఇవ్వండి. ఎన్ని మూరలు ఇమ్మంటారు?
లేడీస్కి ఎన్ని మూరలు కావాలి? ఏంటి బాబు, మొదటిసారి భార్యకి పూలు తీసుకెళ్తున్నారా? అంటే అది యా అలాంటిదే. అర్థమైంది బాబు, 4 మూరలు తీసుకెళ్ళండి. ఇవ్వండి. ఇష్టమైన స్వీట్ ఏంటి? క్యారెట్ హల్వా అని చెప్పినట్టు గుర్తు. స్వీట్ షాప్కి వెళ్ళి హల్వా కూడా తీసుకెళ్ళాలి. ఏం చేద్దాం కీర్తి? టీవీ చూద్దామా? వద్దు. ఏమైంది బన్నీ? ఎందుకలా అరిచావు బన్నీ? టీవీ చూద్దామంటే వద్దంటున్నాడు పెద్దమ్మ. ఓ, టీవీ ఆన్ చేస్తే అప్పుడు మీ డాడీకి షాక్ కొట్టిందని, నాన్నమ్మ తిట్టిందని వద్దంటున్నావా బన్నీ? కాదు పిన్ని, టీవీ చూడకుండా ఆడుకుంటే స్ట్రాంగ్ గా ఉంటాం కదా, అందుకే వద్దు అన్నాను. బాగానే కవర్ చేస్తున్నావు బన్నీ. టీవీ పెట్టుకోండి, ఏం కాదు. ఇదేంటి అందరూ హాల్లోనే ఉన్నారు, ఇప్పుడు ఎలా? హాయ్ అను, కీర్తి, బన్నీ. రోజు లేటుగా వచ్చేవాడివి, ఈ రోజు ఎర్లీగా వచ్చావేంటబీ? వసు అక్క రమ్మని చెప్పిందేమో. డాడీ, ఈరోజు స్కూల్లో టెస్ట్ పెట్టారు, నేనే ఫస్ట్ వచ్చాను, ప్రైజ్ ఇస్తారంట. వాసన, మల్లెపూల వాసన, స్వీట్ల వాసన. ఎక్కడా స్వీట్స్? ఎక్కడా పూలు? ఎక్కడా స్వీట్స్? ఎక్కడా? అత్తయ్య ఏంటి ఏదో బ్రహ్మరాక్షసి నరవాసన నరవాసన అన్నట్టు వాసన వాసన అనుకుంటూ వచ్చింది, ఇప్పుడు ఎలా? ఏంటత్తయ్య ఆ స్మెల్ ఈ స్మెల్ అంటూ హాల్ అంతా వెతుకుతున్నావేంటి? ఇందాక స్మెల్ వచ్చింది అభి, ఇప్పుడు రావట్లేదేంటి? ఇందాక రాలేదు, ఇప్పుడు రాలేదు.
మీ ముక్కు సరిగా పని చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఏంటే మీకు రావట్లేదా వాసన? మాకే వాసన రావట్లేదే. మీ ఆయన వచ్చాడుగా, ఇక నువ్వు కూడా వెళ్ళు. హారిక, నిజం చెప్పవే, నీకు స్మెల్ రాలేదా? లేదు. మరి నాకు మాత్రమే ఎందుకొచ్చింది? స్మెల్ వచ్చిందా లేక వచ్చినట్టు భ్రమపడ్డారా? భ్రమ కాదే, నిజంగానే స్మెల్ వచ్చింది. మాకు రాని స్మెల్ మీకెలా వచ్చింది? ఆ స్మెల్ ఇంకా నేను మర్చిపోలేదు. అప్పట్లో మా పెళ్ళైన కొత్తల్లో మా ఆయన రోజు మల్లెపూలు హల్వా తెచ్చేవారు. అప్పుడు పీల్చిన ఆ వాసన ఇప్పటికీ నా మైండ్లో నుంచి, నా మనసులో నుంచి పోలేదే. ఎప్పుడు తలుచుకున్నా ఫ్రెష్గా ఆ స్మెల్ ఫీలింగే వస్తోంది. ఇందాకేమైనా మీ ఆయన్ని తలుచుకున్నారా? సచ్చినండి, తలుచుకొని రోజంటూ లేదు. అందుకే స్మెల్ వచ్చింది. రోజు తలుచుకున్నారా అని వాసన ఈ రోజే ఎందుకొచ్చిందబ్బా? ఏవండి, వీటిని మీరే తీసుకొచ్చారా? అవును. ఏ రోజు తీసుకురాని వారు తీసుకొచ్చారేంటి? ఏ రోజు పూలు స్వీట్స్ తీసుకురాని వాడు ఈరోజు తీసుకొచ్చాడు ఏంటి అనుకుంటున్నారా? ఆడవారికి చీరలు, నగలు, పూలు, స్వీట్స్ అంటే ఇష్టం అంట కదా? అవునండి, నాకు పువ్వులంటే చాలా ఇష్టం. క్యారెట్ హల్వా అంటే ఇంకా ఇష్టం. మరి ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పనేలేదు? నేను నోరు తెరిచి అడగాల? మీరే తెలుసుకోవాలి. మీ ఇష్టాలేంటో నాకెలా తెలుస్తాయండి? అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు ఆ మాత్రం తెలుసుకోలేరా? ఈవెంట్స్ గురించి తెలుసు కానీ ఇలాంటి విషయాలు తెలీదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? మీ ఇష్టాలు, అయిష్టాలు నాతో చెప్తే నేను నోట్ చేసుకుంటాను. మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకొస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? ఊరికే. ఏదో ఉంది, చెప్పండి.
నేను అడిగినప్పుడు చెప్పినప్పుడు తీసుకొస్తే థ్రిల్లే ఉంటుందండి. ఇలా సడన్గా తీసుకొస్తే సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే మీరు థ్రిల్ని సర్ప్రైజ్ని కోరుకుంటున్నారన్నమాట. ఆ, అలా అని కాదు. అర్థమైందండి. ఇప్పుడు మీరు హ్యాపీనా? మ్, మార్నింగ్ మీరు కొంచెం అప్సెట్గా ఉన్నారని ఇప్పుడు ఇవి తీసుకొచ్చాను. ఇక మీదట మీరు ఎప్పుడు అప్సెట్ అయినా ఇలాంటి సర్ప్రైజ్లే ఇస్తాను. ఓకే?